అందరికీ నమస్కారం. కొమరవెల్లి మల్లన్న పవిత్ర క్షేత్రంలో, శక్తివంతమైనటువంటి పుణ్యక్షేత్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేటువంటి మా అందరి గురు సమానులు, మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు, నేటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జికేసి కిషన్ రెడ్డి గారు, మా అందరి నాయకులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా సోదరుడు ముఖ్యమైన సోదరుడు శ్రీ రఘునందరావు గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి అన్న గారు, స్థానిక ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు, మరో ఎమ్మెల్సీ శ్రీ అంజరెడ్డి గారు, స్థానిక సర్పంచ్ పద్మక్క గారు, విచ్చేసినటువంటి వేదిక పెద్దలు, గౌరవ అధికారులు, కుర్మా యాదవ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు, వివిధ పార్టీల కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కొమరవెల్లి లక్షలాది మంది భక్తులు అనేక సంవత్సరాలుగా కొమరవెల్లి మల్లన్న క్షేత్రంలో రైల్వే స్టేషన్ కావాలని కలగన్నారు. చివరకు భక్తుల యొక్క కోరికను, భక్తుల యొక్క ఆకాంక్షలను గౌరవించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు మీ కోరికను తీసుకునే సందర్భం ఒక శుభ సందర్భం. మనకు తెలుసు, కొమరవెల్లి మల్లన్న అంటే ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. కోరిన కోరికలు తీర్చేటువంటి ఒక మహాదేవుడు ఆ మల్లన్న. అనేక సంవత్సరాలు చూస్తున్నాం. అంతకుముందు ఇప్పుడు కొమరవెల్లి మల్లన్న దర్శనం రావాలంటే 2 బస్సులు మార్చాలి, 3 బస్సులు మార్చాలి, రావడమే కష్టం, ఆదాయం ఉండదు. కొమరవెల్లి మల్లన్నకు వచ్చేది పేద భక్తులు ఎక్కువ వస్తూ ఉంటారు. నేను కూడా చిన్నప్పుడు మా నాన్న మమ్మల్ని ఎడ్ల కష్టంలో తీసుకొచ్చేవాళ్ళు. కొమరవెల్లికి ఎడ్ల కష్టంలో, ఎడ్ల పండుగ తీసుకొచ్చేవాళ్ళు. కానీ రవాణా వ్యవస్థ చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు మీ అందరి కోరిక మేరకు, లక్షలాది మంది ఆ మల్లన్న భక్తుల కోరిక మేరకు ఈరోజు రైల్వే స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. గతంలో సికింద్రాబాద్ సిద్దిపేట మధ్య రైల్వే స్టేషన్, ఇప్పుడు ఇక్కడ కూడా రైల్వే స్టేషన్ వస్తుంది. ఇక్కడ కూడా ఇవాళ రైలు ఆగే అవకాశం ఉంది. ఇలా 6 కోట్ల రూపాయల నిర్మాణం ఖర్చుతో, వ్యయంతో వాళ్ళ ప్లాట్ఫామ్స్ కానీ, హై లెవెల్ ప్లాట్ఫామ్స్ కానీ, వెయిటింగ్ హాల్ కానీ, టికెట్ కౌంటర్ కానీ, టాయిలెట్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, అన్ని రకాల హంగు ఆర్పాటుతో, అన్ని సౌకర్యాలతో ఈరోజు కొమరవెల్లి మల్లన్న క్షేత్రంలో ఇలా రైల్వే స్టేషన్ను మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక సామెత ఉంది, దేవుని దగ్గరికి పోవడం సులభమైతే తమ భక్తుల్లో కూడా భక్తిభావం పెరుగుతుందనేటికి విశ్వాసాన్ని నమ్మే భక్తుల్లో కూడా ఇంకా భక్తిభావం పెంచాలని చెప్పి ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ఈ కొమరవెల్లి మల్లన్న క్షేత్రంలో ఈ రైల్వే స్టేషన్ ఏర్పాటుకు ఇలా సహకరించడం జరిగింది. కేవలం ఈ క్షేత్రంలో కాదు, వాళ్ళ గత 12 సంవత్సరాల్లో తెలంగాణలో కేవలం రైల్వే నిర్మాణంతో పాటు ఇలా రీజనల్ రింగ్ రోడ్ సహా హైవేల నిర్మాణానికి 1,74,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కేవలం హైవేలకే కాదు, ఎయిర్పోర్ట్ల అభివృద్ధి కోసం 1,073 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా రైల్వేల అభివృద్ధి కోసం 12 ఏళ్లలో దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలను కేవలం రైల్వేల అభివృద్ధికి దేశంలో ఖర్చు పెట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ముఖ్యంగా తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం గత ప్రభుత్వం కేవలం 258 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తే 2,058 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తే ఈ సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ సంవత్సరం 5,454 కోట్ల రూపాయలను ఈ ఒక్క సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిందంటే 20 రెట్లు పెంచి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైల్వేల అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేస్తుందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత 12 సంవత్సరాల్లో తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం 36,286 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తాం ఆల్రెడీ ఈ 12 సంవత్సరాలు. ఇక రాబోయే రోజుల్లో మరో 47,000 కోట్ల రూపాయలను ఇప్పటికే కేటాయించి అనేక పనులు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కాబోతున్నాయి, కొన్ని పనులు నడుస్తున్నాయి.
దేశంలో ఏడు బుల్లెట్ ట్రైన్స్ దేశంలో కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రానికి 3 బుల్లెట్ ట్రైన్లను 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇలా ఎంఎంటిఎస్ ఫేజ్ 2 కానీ ఇలా ఓఆర్ఆర్ కానీ రైల్వే ప్రాజెక్టు సహా మరో 30 కొత్త ప్రాజెక్టుల కోసం ఇవాళ లొకేషన్ సర్వే పూర్తి అయిపోయింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం 84,000 కోట్ల రూపాయలను వాళ్ళ ఖర్చు చేయబోతున్నామంటే ఒక్కసారి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో ఒక్కసారి మనం ఆలోచించే అవసరం ఉంది. కాబట్టి దాంతోపాటు 520 కోట్ల రూపాయలతో ఇలా కాజీపేటలో రైల్వే వరాలి ఫ్యాక్టరీని ఇలా ప్రారంభిస్తున్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అమృత్ భారత్ పేరుతోని తెలంగాణ రాష్ట్రంలో అనేక రైల్వే స్టేషన్లు ఆధునీకరించడం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి కానీ నగరాల అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల అమలు కోసం కానీ ఇలా లక్షలాది కోట్ల రూపాయలను వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం, ఎన్నికల తర్వాత ఈ దేశం అభివృద్ధి చెందాలి, ఈ దేశం శక్తివంతమైన భారతదేశంగా నిర్మాణం చెందాలంటే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ఈ పార్టీ ఆ పార్టీ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తేడా లేకుండా ఏ ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం సహకరిస్తుందో ల్యాండ్ అక్విజిషన్లో కానీ మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో కానీ ఏ ప్రభుత్వం అయితే సహకరిస్తుందో అలాంటి అన్ని ప్రభుత్వాలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం బాసటగా నిలిచి ఈ దేశంలో పేదల అభివృద్ధి అన్ని రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా ఇలా ముందుకు పోతున్న విషయాన్ని తెలంగాణ సమాజం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇలా 12 సంవత్సరాల కాల వ్యవధిలో 14 లక్షల కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమ పథకాల కోసం కేటాయించిందంటే తెలంగాణ సమాజం ఆలోచించాలి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని. ఇవాళ ఏ తారతమ్య భేదాలు లేకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కేవలం కొమరవెల్లి రైల్వే స్టేషన్కే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రైల్వే అభివృద్ధి కానీ ఎయిర్వేస్ అభివృద్ధి కానీ హైవేస్ అభివృద్ధి కోసం కానీ ఇంకా అనేక రకాల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరికీ ఆ మల్లన్న ఆశీస్సులు ఉండాలని చెప్పి ఇంత కనికరించి భక్తుల ఆశయాలను భక్తులకు ఆకాంక్ష నెరవేర్చిన నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆ పవిత్రమైన మల్లన్న ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మల్లన్న కోరుకుంటూ తెలుసుకున్న భారత్ మాతకి జై శ్రీరామ్.